హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావా ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫీచర్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్. ఓకే, సో జనరల్గా మనకి C++ తర్వాత వచ్చిన లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్ అండి. సో అప్పటి వరకు లేని చాలా ఫీచర్స్ని ఇది తీసుకువచ్చింది. ఓకే, సో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వచ్చింది. యాప్లెట్ లాంటి ప్రోగ్రామ్స్ని కూడా తీసుకువచ్చి ఇంటర్నెట్ బేస్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇది మనకి డెవలప్ చేయడానికి తగ్గ ఫీచర్స్తో రావటం వల్ల ఏమైందంటే ఇది అక్కడ నుండి కొన్ని ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ని రూల్ చేసిందని చెప్పొచ్చు. అంతెందుకు, ఇప్పటికీ కూడా మనం జావా టెక్నాలజీని అప్లికేషన్స్ అవి డెవలప్ చేయడానికి చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో మనం ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేసినా అది ఫీడ్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మీరు జావా యూజ్ చేసి ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఒక ఫీల్ ఉంటుందన్నమాట. సో ఒక సెక్యూర్డ్ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను, సో నేను జావా డెవలపర్ని అని చెప్పి ఒక చిన్న ఫీల్ ఉంటుంది. సో ఎందుకు అంటే మేబీ ఆ లాంగ్వేజ్లో ఉండే పవర్స్ అలాంటివి కావచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఏళ్ల పాటు ఇది అంతే పవర్ఫుల్ ఫీచర్స్తో రావటం వల్ల ఏమైందంటే కమ్యూనిటీ, ఆ జావా కమ్యూనిటీ అంటే జావా మీద వర్క్ చేసే కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల మనం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, సో మనకి ఇంటర్నెట్లో జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్నెట్లో ఏ ప్రాబ్లమ్ సెర్చ్ చేసినా సరే ఇన్స్టెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో మల్టిపుల్ సొల్యూషన్స్ ఇమ్మీడియట్గా దొరుకుతాయి. ఎందుకంటే సో జావా మీద కమ్యూనిటీ అంతమంది వర్క్ చేశారు అండ్ ప్రతి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి. ఓకే, సో అదే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకోండి, అది పవర్ఫుల్ ఫీచర్స్ కావచ్చు జావా కంటే, కానీ ఏమవుతుందంటే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫీచర్ కావాలి, ఇది డెవలప్ చేయాలి, సో ఇది ఎలా చేయాలి అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు అంత రిసోర్సెస్ దొరక్కపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్న లాంగ్వేజెస్ అనమాట. సో మరి కొన్ని ఏళ్ల పాటు సో పీపుల్ వర్క్ చేసి అప్పుడు ప్రతిదానికి కూడా దానికి కూడా ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, సో అట్లా జావా అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జావా తాలూకా ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో జావా అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్. సో సింపుల్ లాంగ్వేజ్ అండి. ఎందుకంటే అప్పటి వరకు C++ లాంగ్వేజెస్ యూజ్ చేసేవారు. సో ప్రోగ్రామ్ రాయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదన్నమాట. సో ఆ కష్టాన్ని అంతటినీ జావా అనేది చాలా వరకు సింప్లిఫై చేసిందని చెప్పాలి. సో సింపుల్ స్టేట్మెంట్స్తోని మనం ఏంటంటే చాలా తక్కువ లైన్స్లోనే ఎక్కువ టాస్క్ని మనం కంప్లీట్ చేసేలాగా జావా అనేది మన ముందుకు వచ్చింది. అంత సింపుల్గా మనం జావాని నేర్చుకోవచ్చు. అండ్ సెక్యూర్, సో జావా అనేది ఏంటంటే ఫైర్ వాల్స్ని సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్కి సెక్యూరిటీ అనేది చాలా వరకు యాడ్ అవుతుందన్నమాట. ఓకే, సో అలాగే పోర్టబిలిటీ అనేది ఏంటంటే సో జనరల్గా పోర్టబుల్ టీవీ అంటాం, అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఈజీగా మనం మూవ్ చేయటం. సో ఎక్కడ చూసినా సరే మనకి సేమ్ అదే అవుట్పుట్ అనేది రావటం. సో జావా కూడా అంతే అండి. సో ఒక్క దగ్గర నువ్వు ఎక్కడైతే ప్రోగ్రామ్ రాస్తున్నావో ఆ ఒక్క కంప్యూటర్లో నువ్వు కంపైల్ చేస్తావు. ఆ కంపైల్డ్ ఫైల్ని నువ్వు ఏ అదర్ డివైస్కి తీసుకువెళ్ళినా కూడా నీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. నువ్వు ఎక్కడైతే ప్రోగ్రామ్ రాసావో అక్కడ ఏ అవుట్పుట్ చూడగలుగుతున్నావో మిగతా డివైజెస్ అన్నిట్లో కూడా సేమ్ అవుట్పుట్ నువ్వు చూడగలవు. నీ యొక్క సాఫ్ట్వేర్ని జావా యూజ్ చేసి నువ్వు రాసిన ఆ ప్రోగ్రామ్ని, ఆ సాఫ్ట్వేర్ని నువ్వు ఈజీగా ఏ డివైస్కైనా మూవ్ చేయగలవు. కాబట్టి జావా అనేది పోర్టబుల్ లాంగ్వేజ్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకు అంటే మనం ఫస్ట్ లెక్చర్లో ఆల్రెడీ చూసాము. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ అయ్యింది అనేది మనం ఆల్రెడీ చూడటం జరిగింది. సో అలా ఏంటంటే మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ మీద ఉండే కాన్సన్ట్రేషన్ అంతా తగ్గి డేటా మీద, ఆబ్జెక్ట్స్ మీద ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఈ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్కి మనం షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అంతా కూడా తగ్గిపోయిందనమాట. సో ఈ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో అలా జావా అనేది మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవ్వడం వల్ల, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ని ఇది కలిగి ఉండడం వల్ల ఏమైందంటే ఇది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్
అయిందనమాట. అలాగే రొబస్ట్. సో రొబస్ట్ అంటే స్ట్రాంగ్ అండి. అంటే జావా అనేది చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే అది మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సూపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే పవర్ఫుల్ ఫీచర్స్ని సపోర్ట్ చేసినప్పుడు. సో అట్లాంటి ఒక 2 పవర్ఫుల్ ఫీచర్స్ మనం తీసుకుంటే, ఒకటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇంకోటి మనకి మెమరీ మేనేజ్మెంట్. ఓకేనా? సో అలాంటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్మెంట్ లాంటి పవర్ఫుల్ ఫీచర్స్ని కూడా జావా చాలా ఈజీగా సపోర్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీరు చేయక్కర్లా. ఓకే, సో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో పవర్ఫుల్ ఫీచర్స్ ఇస్తూ హాఫ్ ఆఫ్ ది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆటోమేటిక్గా సిస్టమే హ్యాండిల్ చేసుకునేలాగా మనకి కొన్ని కీవర్డ్స్ని ప్రొవైడ్ చేసింది. సో కొన్నిటిని మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ అని, అన్చెక్డ్ అని. సో చెక్డ్వి ఏంటంటే సిస్టమ్కి హ్యాండిల్ చేయాలంటే సిస్టమే హ్యాండిల్ చేయమని మనం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, లేదు అంటే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ వరకు నువ్వు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. వాటికి కూడా పవర్ఫుల్ కీవర్డ్స్ని ఇస్తూ ఆ విధంగా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ముందుకు తీసుకువెళ్తుంది అనమాట. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, మన ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నా కూడా సో ఎక్కడో కొన్ని లైన్స్లో ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ విడిచిపెట్టి మిగతా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం చేయకపోతే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉన్నా కూడా మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో అలాంటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్ని ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మెమరీ మేనేజ్మెంట్ 100% ఆటోమేటిక్ అండి ఇక్కడ. ఓకే, సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, ఏదైనా దానికి మెమరీ అలొకేట్ చేయాలన్నా, డీఅలొకేట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ C++ కానీ తీసుకుంటే అక్కడ మెమరీని మనమే మాన్యువల్గా అలొకేట్ చేయాలి. అలాగే మన వర్క్ అయిపోయిన తర్వాత మెమరీని మనమే డీఅలొకేట్ చేయాలి. అదే జావా లాంగ్వేజ్కి వచ్చినప్పటికీ మనకి మెమరీ అనేది అలొకేట్ చేయటం కానీ డీఅలొకేట్ చేయటం కానీ ఏది మనం చేయక్కర్లేదన్నమాట. అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో నువ్వు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసావు అంటే, లేదు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అంటే దానికి తగ్గట్టుగా ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఆ డేటా టైప్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ మెమరీ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. ఓకే, సో అలొకేట్ అయిన తర్వాత నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు రిఫరెన్స్ కౌంట్ మెయింటైన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసావు అనుకో, ఆ తర్వాత నీ ప్రోగ్రాంలో ఆ వేరియబుల్ ఎన్నిసార్లు యూజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్సే యూజ్ అవుతుంది అనుకో కిందన, ఆ డిక్లేర్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్లో, దాన్ని రెఫరెన్స్ కౌంట్ 2 అంటుందన్నమాట. సో అట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ దాటిపోయింది అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్, అప్పుడు రెఫరెన్స్ కౌంట్ 1 అయిపోతుంది, ఆల్రెడీ ఒకటి యూజ్ అయిపోయింది కాబట్టి. సో ఆ సెకండ్ స్టేట్మెంట్ కూడా యూజ్ అయిపోతే ఇంకా తర్వాత ఆ వేరియబుల్ ఎక్కడ యూజ్ లేదు కదా, సో రెఫరెన్స్ కౌంట్ 0 అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని మెమరీ నుండి ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది అనమాట. సో అలాగా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయగానే అలొకేట్ చేయడం, రెఫరెన్స్ కౌంట్ ఎప్పుడైతే 0 అయిపోతుందో అప్పుడు దాన్ని డీఅలొకేట్ చేయడం, ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. దాన్ని గార్బేజ్ కలెక్షన్ అంటుందన్నమాట. సో గార్బేజ్ కలెక్షన్ అనే పాయింట్ ద్వారా, గార్బేజ్ కలెక్షన్ అనే ఒక టాపిక్ ద్వారా ఇదేం చేస్తుందంటే మెమరీ నుండి యూజ్ లేని వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీఅలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మెమరీని అలొకేట్ చేయడం, డీఅలొకేట్ చేయడం ఇదంతా కూడా మనకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందువల్ల మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే మనం సిలో చూసామో ఆ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ జావాలో కంప్లీట్గా ఉండదండి. ఎందుకు జావాలో పాయింటర్స్ అనేది ఉండదు అంటే, మనకి సి లాంగ్వేజ్లో పాయింటర్స్ ఎందుకు మనం యూజ్ చేసాము, మెమరీ అలొకేషన్కే కదా, మెమరీ మేనేజ్మెంట్కే కదా యూజ్ చేసాము. ఓకే, బట్ ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ అంతా కూడా జావాలో ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి మనకి ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ అనేది అసలు అవసరమే లేదనమాట జావాలో. అందుకే దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేశారు. సో అందులోనూ పాయింటర్స్ కాన్సెప్ట్ వల్ల మెమరీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ని జావా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి రొబస్ట్ లాంగ్వేజ్ అని చెప్తామన్నమాట. సో ఒక లాంగ్వేజ్కి, ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్కి ఉండాల్సిన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్మెంట్ ఈ రెండు చాలా పవర్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జావా అనేది రొబస్ట్ లాంగ్వేజ్ అని మనం
చెప్తామన్నమాట. ఓకే, అలాగే మల్టీ థ్రెడెడ్. సో మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్ అంటే ఒక సింగిల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట, అంటే ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, సో జనరల్గా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి కానీ ఏదైనా అక్కడ ఏమవుతుందంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసావంటే అది ఒక ఫ్లోలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది ఎక్కడైనా ఆగిందంటే ఇంకొకటి స్టార్ట్ అవ్వదు, ఇంకొక ప్రాసెస్ రెడీగా ఉన్నా కూడా అది స్టార్ట్ అవ్వదు, ఇది ఫినిష్ అయితే కానీ అది స్టార్ట్ అవ్వదు అనమాట. సో అలాగా ఒకటి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు రావటాన్ని ఒక ఫ్లో, ఒక థ్రెడ్ అంటాం మనం. ఓకే, ఒక థ్రెడ్ అంటాం. సో మిగతా లాంగ్వేజెస్లో ఆ థ్రెడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకటి కంప్లీట్ అయితే కానీ రెండోది స్టార్ట్ అవ్వదు అనమాట. సో అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మనకి జావా ఏంటంటే మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక టాస్క్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి పొరపాటున అది మధ్యలో ఆగిపోయిందనుకో అప్పుడు రెండో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. సో అది కూడా ఏమైనా ఆగిందనుకో మూడో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ప్యారలల్గా 2-3 టాస్క్స్ అనేవి అట్ ఎ టైం రన్ అవుతాయి. సో అలాగ మల్టీ థ్రెడింగ్ని సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే CPU ప్రాసెసర్ టైం అనేది ఏదైతే ఉంటుందో అది అస్సలు వేస్ట్ అనేది ఉండదన్నమాట, ఆ టైం అంతా కూడా సేవ్ అవుతుందన్నమాట. సో అలా మనకి ఏంటంటే ఇది మల్టీ థ్రెడెడ్ అని చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అది ఎందుకో మనం చూసాం కదా. సో జావా అనేది ఏం చేస్తుందంటే కంపైలేషన్ స్టెప్లో 0s and 1s కన్వర్ట్ చేయకుండా బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఇంటర్మీడియట్ కోడ్ని జనరేట్ చేస్తుంది, ఒక మీడియం లెవెల్ కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అది 0s and 1s కాదు, ఆ సిస్టమ్కి తగ్గట్టుగా 0s and 1s జనరేట్ అవ్వలేదు కాబట్టి దాన్ని నువ్వు హ్యాపీగా ఇంకా ఏ సిస్టమ్కైనా తీసుకెళ్ళిపోవచ్చు. అది ఎవరికి అర్థమవుతుందంటే ఆ బైట్ కోడ్లో ఉన్న సింబాలిక్ లాంగ్వేజ్, అది 0s and 1s కాదనుకున్నాం కదా, ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అనమాట అది. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది, ఆ డాట్ క్లాస్ ఫైల్ ఆ బైట్ కోడ్ని ఎవరు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు? JVM, జావా వర్చువల్ మెషిన్. సో జావా రన్ టైమ్ సిస్టమ్నే, జావా ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్నే మనం JVM అంటాము. దాని గురించి డీప్గా నెక్స్ట్ లెక్చర్లో చూడబోతున్నాము. ఓకే, సో ఆ JVM అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే కంపైలేషన్ స్టెప్లో మనకి డాట్ క్లాస్ ఫైల్ వచ్చిందో, బైట్ కోడ్ వచ్చిందో, ఆ బైట్ కోడ్ని అండర్స్టాండబుల్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి మనకేంటంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే అక్కడ ఉన్న నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడు, ఏ హార్డ్వేర్ వాడు, ఏ ప్రాసెసర్ వాడు, ఏదైనా వాడు సంబంధం లేదనమాట. సో దాంతో సంబంధం లేకుండా సో ఒక కామన్ సింబాలిక్ లాంగ్వేజ్లోకి జనరేట్ చేసుకుంటుంది. ఆ కామన్ సింబాలిక్ లాంగ్వేజ్ని బైట్ కోడ్ అంటాము. డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది మనకి, డాట్ క్లాస్ అన్నది దాని ఎక్స్టెన్షన్. సో అది ఆటోమేటిక్గా JVMకి అర్థమవుతుంది. సో ఏ సిస్టమ్ కానీ ఏ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ నువ్వు జావా ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా JVM వస్తుంది. ఓకే, సో JVM ఉంటే చాలు, అప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా జావా లాంగ్వేజ్ వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటామన్నమాట. ఓకేనా. సో అలాగే ఇంటర్ప్రిటెడ్. సో జావా అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎందుకు అంటే సో చూడండి, జనరల్గా ఏదైనా ఇంతకుముందు C కానీ C++ కానీ మనం తీసుకుంటే దేంట్లోనైనా ఎయిదర్ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఏదో ఒకటే యూజ్ చేస్తాం అనమాట. బట్ జావాలో ఏంటంటే మనం బైట్ కోడ్ కింద కంపైల్ చేయడానికి కంపైలర్ వాడతాము, ఆ బైట్ కోడ్ని మళ్ళీ JVM అర్థం చేసుకొని అవుట్పుట్ జనరేట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ వాడతాం అనమాట. ఓకే, సో అట్లా ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అయిందనమాట. ఓకే, సో అలాగే మనకి హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ ఇది. సో హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ అండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక కంపైలర్ యూజ్ చేసి మనం బైట్ కోడ్లోకి జనరేట్ చేసాం కదా. సో దీన్ని మనం ఏం చెప్తున్నాము, అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే JVM ఎగ్జిక్యూట్ చేయాలి. JVMలో ఇంటర్ప్రిటర్ ఉంటుంది, ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని అర్థం చేసుకొని అవుట్పుట్ జనరేట్ చేస్తుందని చెప్తున్నాం కదా. కానీ JVMలో ఉండే ఇంటర్ప్రిటర్ అనేది బాగా స్లోగా ఉంటుందన్నమాట, స్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందుకని ఏం చేశారంటే వాళ్ళు JVMలో ఇంటర్ప్రిటర్తో పాటు ఇంకొక కంపైలర్ని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో దాన్ని JIT కంపైలర్ అంటారనమాట, జస్ట్ ఇన్ టైం కంపైలర్, JIT కంపైలర్ అంటారు దాన్ని, జస్ట్ ఇన్ టైం కంపైలర్. ఓకే, సో ఆ జస్ట్ ఇన్ టైం కంపైలరు ఈ ఇంటర్ప్రిటర్కి తోడవడం వల్ల ఏమవుతుందంటే ఈ బైట్ కోడ్ని ఎప్పుడైతే మనం అవుట్పుట్ జనరేట్ చేయాలో ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అవుతుందన్నమాట. సో అలాగ హై పెర్ఫార్మెన్స్ని ఇది మనకి
ప్రజెంట్ చేస్తుంది. సో హై పెర్ఫార్మెన్స్ని ఇది మనకి ఇస్తుంది అనమాట. సో అలా జావా అనేది హై పెర్ఫార్మెన్స్ అయ్యింది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ని జనరేట్ చేయొచ్చు, అంటే నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ అనమాట. ఎందుకంటే ఇది టీసీపీ, యూడీపీ, ఐపీ ప్రోటోకాల్స్ అన్నింటినీ బాగా సపోర్ట్ చేస్తుంది జావా. నెట్వర్క్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైనా జనరేట్ చేసి సో నెట్వర్క్లో అన్ని సిస్టమ్స్కి ఒక వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ దాన్ని గ్యాదర్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా బాగా చేయగలదు అనమాట జావా అనేది. ఓకే, సో మనకి ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్స్, యూజర్ డయాగ్రామ్ ప్రోటోకాల్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏవైతే మనకి నెట్వర్క్లో వాడతామో వాటన్నిటినీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలదు జావా అనేది. అలా మనకి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి జావా అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే డైనమిక్. సో డైనమిక్ అంటే ఏంటంటే రన్ టైం అనమాట. సో రన్ టైంలో యూజర్ ఏదైనా క్లిక్ చేస్తుంటే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ వేరేగా రావాలి, యానిమేషన్స్ రావాలి. సో అవి ఏంటవుతాయంటే యూజర్కి ఒక ఫీల్ ఇస్తాయన్నమాట. లుక్ అండ్ ఫీల్ అనేది మారుతుంది మన అప్లికేషన్ మీద, ఇంకా యూజ్ చేయాలనిపిస్తుంది. సో అలాగా మనకి యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే రన్ టైంలో యూజర్కి డిఫరెంట్ వేస్లో అవుట్పుట్ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే యూజర్ ఇంటరాక్టివిటీని కూడా అలో చేశారు ఇక్కడ. ఓకే, సో దానివల్ల ఏమైందంటే డైనమిక్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయగలిగామన్నమాట జావాలో. సో ఇట్లా ఏంటంటే ఏవైతే చాలా పవర్ఫుల్ ఫీచర్స్ ఉంటాయో ఒక లాంగ్వేజ్కి, ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ ఏదైనా ఇలాగ ఏంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ అనిపించుకోవాలంటే వాటిలో ఏమేం ఫీచర్స్ అవసరమో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జావా అనేది వెరీ పవర్ఫుల్ అయింది. ఇన్ని సంవత్సరాలు దానికి తగ్గట్టుగా మనకి సపోర్ట్ ఇవ్వగలిగింది. ఇప్పటికీ కూడా జావా అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మనం టాప్ 10 లాంగ్వేజెస్ ఏం నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అంటే అందులో కూడా జావా స్థానం ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో అట్లా అంత సపోర్ట్ అనేది మనకి జావాలో ఉంది. ఎందుకంటే మనం కావాలనుకుంటే కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ చేయొచ్చు, జియోఐ బేస్డ్ అప్లికేషన్స్ చేయొచ్చు, అలాగే మనకి ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. అండ్ జావా అనే లాంగ్వేజ్ నీకు వస్తే కనుక నువ్వు తర్వాత చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు చాలా ఫ్రీగా నేర్చుకుంటావు, అంటే హ్యాపీగా నేర్చుకుంటావు అనమాట. ఇబ్బంది పడకుండా నేర్చుకుంటావు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ సింటాక్స్లే ప్రతిదానికి ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్నావు అనుకో, సో ఎవరికైతే జావా వచ్చో వాళ్ళు హ్యాపీగా ముందుకు మూవ్ అవ్వగలరు అనమాట. అంటే చాలా కంఫర్టబుల్గా మూవ్ అవ్వగలరు. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ డెవలప్ చేయడానికి కోట్లిన్ వచ్చింది. సో కోట్లిన్ కూడా జావా వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. సో అట్లా ఏంటంటే సో జావా అనేది ఒక రెవల్యూషన్గా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం జేవిఎం గురించి ఇంకొంచెం డీప్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.